హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలా మంది అడుగుతున్నారు, తక్కువ ధరలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ కావాలంటున్నారు. వారి కోసమే అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎల్బీ నగర్ టు విజయవాడ వెళ్ళే హైవే రోడ్ కి దగ్గరలో 47 ఎకరాల సువిశాలమైన హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ వెంచర్ తీసుకొచ్చాను. ఐకానిక్ ఇన్ఫ్రా వాళ్ళది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది సార్, నమస్తే సార్. హాయ్ సార్, ప్రవీణ్. ఓకే సార్, ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించింది ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పండి సార్, డీటెయిల్స్. హలో సార్, యాక్చువల్లీ ఇది ఏంటంటే ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ అనమాట. ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వారిది ఇది 5th ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో మేము ఆల్రెడీ ఇదివరకు 4 ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవే NH65 కి ఓఆర్ఆర్ నుంచి కేవలం 25 నిమిషాల్లోనే మనం ఇక్కడ చేరుకోగలుగుతాం అనమాట. ఓకే, ఇదేంటంటే ప్రపోజ్డ్ 8 లైన్ అనమాట విజయవాడ హైవే. ఎందుకంటే చుట్టుపక్కల ఏంటంటే MSME ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో దీనికి దగ్గరలో 500 మీటర్స్, విజయవాడ హైవేకి దగ్గరలో 500 మీటర్స్ లోనే ఇది చౌటుప్పల్ మున్సిపాలిటీ ఏరియా కిందకి వస్తుంది అనమాట. చౌటుప్పల్ కి ఇంకా 5 కిలోమీటర్స్ ముందే మనం ఉన్నాము. ప్రపోజ్డ్ 8 రోడ్ వే ఉంది లేన్. ఈ లేన్ నుంచి 500 మీటర్స్ గా ఉంటాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అనమాట. 47 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఉన్నాయి. 60 ఫీట్ రోడ్ ఉంది, 30 ఫీట్ రోడ్ ఉంది, 40 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒక బ్యూటిఫిక్ ఏంటంటే దీని మధ్యలో నుంచి ఏంటంటే 150 రేడియల్ రోడ్. 150 రేడియల్ రోడ్ ఏంటంటే మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం ఓఆర్ఆర్ నుండి RRR వరకు కనెక్టింగ్ రేడియల్ రోడ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ 150 రోడ్ మేము ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టామన్నమాట. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడొచ్చు, ఆ 150 రోడ్ ఆల్రెడీ మేము కంప్లీట్ చేసి పెట్టాము. సో ఆ రోడ్కి సంబంధించిన ఏంటంటే కమర్షియల్ బిట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది నేషనల్ హైవే విజయవాడ రోడ్ కి ఆనుకునే ఈ వెంచర్ ఉంటుందా? విజయవాడ హైవేకి నుంచి 500 మీటర్స్. ఎందుకంటే ఇది మీ విజయవాడకి ఆనుకొని ఉన్నాం అనుకోండి. దీని ఏంటంటే ప్రపోజ్డ్ 8 లైన్ ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది, మీరు చూడొచ్చు. ఇది ఏమైతుందంటే 8 లైన్ అయిన తర్వాత ఇది ఏమైతే ఇంకో 200 మీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, దీని ఎక్స్టెండ్ గా మళ్ళీ సర్వీస్ రోడ్ వస్తుంది. ఇప్పుడు వెంచర్ లోకి వెళ్ళి మనం చూద్దాం. ఓకే, దండుమల్కాపురం 547 ఎకర్స్ MSME ప్రాజెక్ట్ ఉంది కదా. ఆ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 10 minutes to 15 minutes డిస్టెన్స్ లోనే మనం ఉంటాం అనమాట. 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం ఏంటంటే రేడియల్ రోడ్ కనెక్టింగ్ రోడ్ ఏంటంటే RRR నుంచి ORR వరకు కనెక్టింగ్ రోడ్ వచ్చి ఆల్రెడీ 150 రోడ్ మనం కన్స్ట్రక్షన్ చేసి పెట్టామన్నమాట. దానికి ఏంటంటే కమర్షియల్ ప్లాట్స్ వస్తున్నాయి అన్నమాట. అది కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లోనే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. 150 రేడియల్ రోడ్ అని చెప్పాను కదా. మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం ఇదే 150 రేడియల్ రోడ్. ఈ రేడియల్ రోడ్ ఏంటంటే ఓఆర్ఆర్ నుండి RRR వరకు కనెక్టింగ్ రోడ్ అనమాట. యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ 2031. దీని పక్కకు ఉన్నవన్నీ కమర్షియల్ బిట్స్ అనమాట. ఈ కమర్షియల్ బిట్స్ వచ్చేసి మినిమం 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలు పెడితే 800-1200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి అనమాట. అండ్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కమర్షియల్ బిట్స్. దండుమల్కాపూర్లో 547 ఎకర్స్తోనే MSME ప్రాజెక్ట్ కూడా ఉంది కదా. మన ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం జస్ట్ 15 minutesలోనే వెళ్ళిపోతాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అనమాట. మనం ఆల్రెడీ CC రోడ్స్ కంప్లీట్ చేసేసాము. ఆ CC రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ అండ్ రేడియల్ రోడ్ 150 రోడ్ కూడా కంప్లీట్ చేసేసాం అనమాట. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ సప్లై కంప్లీట్ అయిపోయింది. అండ్ పార్క్స్ కూడా 3 పార్క్స్ ఇచ్చాము దీంట్లో మేము. అండ్ ప్లాంటేషన్ కూడా మీరు చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము. మధ్యలో కొంచెం బుద్ధుడి విగ్రహం కూడా మేము పెట్టాము. సార్, ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. ఈ ప్లాట్ సైజ్ ఏముందో ఒక్కసారి చెప్తారా? తప్పకుండా. ఇది వచ్చేసి లేఅవుట్ లో మనకి రెసిడెన్షియల్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. ఓకే. అండ్ కమర్షియల్ వచ్చేసి మినిమం 700 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కమర్షియల్ అనమాట. ఇవన్నీ వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ అనమాట. ఓకే సార్, ఈ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా? బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. రెసిడెన్షియల్ ప్లాట్స్ అయినా కమర్షియల్ ప్లాట్స్ అయినా బ్యాంక్ లోన్ మేము కంపల్సరీ అవైలబుల్ ఉన్నాయి. మినిమం 60% నుంచి స్టార్ట్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్. ఓకే, ఏ బ్యాంక్ లో వస్తుంది అది చెప్తారా? IDBI బ్యాంక్, ఎస్ బ్యాంక్. ఓకే సార్, ఈ కంపెనీ వారిది ఇదే ఫస్ట్ ప్రాజెక్టా? దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఈ కంపెనీ ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. ఇది 5th ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చౌటుప్పల్ నుంచి వలిగొండ పోయే రూట్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. అది కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాచారం, ఏదైతే మనం 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనుకుంటున్నామో
ఆ యాచారంలో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయిన ప్లాట్స్ అనమాట. లాస్ట్లోనే మిగిలినాయి. ఇంకొకటి వచ్చేసేమో కొత్తూరు దగ్గర, కొత్తూరు క్రాస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ నుంచి అక్కడ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఈ 4 ప్రాజెక్ట్స్ అన్ని రన్నింగ్లో ఉన్నాయి. ఇది 5th ప్రాజెక్ట్. ఓకే సార్, ఈ వెంచర్లో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేస్తున్నా మీరు? ప్రైస్ విశేషాలు ఒకసారి చెప్తారా? తప్పకుండా. దీంట్లో ఏంటంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. మనం ఏంటంటే చుట్టూ ఉన్న వెంచర్స్లలో కంటే ఇక్కడ ఉన్న వెంచర్స్ చాలా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. మీరు కావాలంటే చుట్టూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం ఏంటంటే రెసిడెన్షియల్ వచ్చేసి 17,500 మాత్రమే ఇస్తున్నాం. HMDA లేఅవుట్ ఇది. ఓకే. అండ్ కమర్షియల్ వచ్చేసి 19,500. టీజీ రేరా అప్రూవ్డ్ లేఅవుట్లో ఇంత తక్కువ ప్రైజెస్ ఎక్కడ దొరకవు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫుల్లీ డెవలప్డ్ గల HMDA రేరా అప్రూవల్ కలిగిన వెంచర్లో కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువైన ప్లేస్, మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఉన్న టైంలో కూడా ది బెస్ట్ ప్రైస్ అయితే వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ పర్సన్కి అయితే మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీ పర్సన్కి ఫోన్ చేయండి. సైట్ విజిట్ చేయాలన్నా, ఇందులో ప్లాట్స్ కొనుక్కోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం. కింద ప్రమోషన్ అనే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.